నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయ్యా. దయచూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయ్యా. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. నరమాతృడవు నీవు కావు, మొరనాలకించుము. నరమాతృడవు నీవు కావు, మొరనాలకించుము. మనసార ప్రార్థించుచు యేసుని దరి చేరెదను. మనసార ప్రార్థించుచు యేసుని దరి చేరెదను. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని.
579 పాడుకుందాం. ఇంకో పుస్తకాల్లో 568 పాటల పుస్తకాలు ఉన్నాయి. పాటల పుస్తకాలు పాడేవాళ్ళు ఉన్నాయా? 579 ఇంకో పుస్తకాల్లో 568 కరుణించుము నా యేసు. కరుణించుము నా యేసువా కనికరమంద
ప్రార్థనకు చెవియొగ్గుమా. శోధన నుండి రక్షించితివే, సోదమలో భక్తుని. శోధన నుండి రక్షించితివే, సోదమలో భక్తుని. అబ్రహాం ఆనాడు విన్నవించినట్టి, అబ్రహాం ఆనాడు విన్నవించినట్టి ఆది ప్రార్థన వినుమా. ఆది ప్రార్థన వినుమా. కరుణించుము నా యేసువా, కనికరమందైశ్వర్యుడా. రేయింబవళ్ళుని ఎలుగెత్తి మొరబెట్టు, ప్రార్థనకు చెవియొగ్గుమా. రేయింబవళ్ళుని ఎలుగెత్తి మొరబెట్టు, ప్రార్థనకు చెవియొగ్గుమా. 573 పాడుకుందాం. 573 పాత పుస్తకాల్లో 562, ఇంకో పుస్తకాల్లో 475. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో. ప్రభువా నీ కార్యమును నూతన పరచు మాలో, నూతన పరచు మాలో. పరిశుద్ధ దేవా నీవు ప్రజలమయున్న పిల్లలు, ప్రజలమయున్న పిల్లలు. సంవత్సరములు తరుగు చెందాగని సత్యదేవా, సంవత్సరములు తరుగు చెందాగని సత్యదేవా. విలువైన నీదు కార్యమును, విలువైన నీదు కార్యమును తెలియజేయుము మాకు, తెలియజేయుము మాకు. ప్రభువా నీ కార్యమును పరచుము మాలో, నూతన పరచుము. పాపము చేసి నీరు కోపము రేపితిమయ్యా, పాపము చేసి నీరు కోపం రేపితిమయ్యా. కోపిల్చుచుని
अपने माँ देवा
ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా నిన్ను గనపరచడానికి, కొనియాడడానికి, మనవి చేయడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. తిరిగి ఈ దినం హాఫ్ నైట్ ప్రేయర్ బాబా 12 గంటల వరకు జరిగేటువంటి ఈ ప్రార్థన సమయం మాకెంతో ఆశీర్వాదకరంగా వచ్చే ప్రభా, ప్రజలందరికీ కూడా ఓర్పు దయచేయండి, నిద్రమత్త నుండి కూడా తప్పించండి. నీ మాటలయందు ఆసక్తి ప్రజలకు దయచేయండి. వాక్య ధ్యానములు కూడా మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి. మీకే మహిమ ఆరోపిస్తూ వచ్చిన వారి బట్టి వందనాలు. ఇంకా ఎవరైనా రావాల్సిన వారు ఉంటే వారిని నడిపించండి. ఈ రాత్రి సమయము గంభీరమైన సమయం, ప్రార్థనా సమయము మాకెంతో ఆశీర్వాదకరంగా చేయమని నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హోషేయ గ్రంథము, హోషేయ గ్రంథము 751 పేజీ, 751. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము, 14వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు మనం మార్చి చదువుకుందాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. అశ్షూరీయుల చేత రక్షణ పొందగోరము, మేమికను గుర్రములను ఎక్కము. మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే కదా. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పము పెరుగున్నట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేళ్లను తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. అతని నీడ యందు నివసించువారు మరలివత్తురు. ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. లెబానోను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళింతురు. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలైనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందురు. కానీ తిరుగుబాటు చేయవారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు. చదువుకున్న ఈ భాగాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ హోషేయ గ్రంథము క్రీస్తు పూర్వము 721 సంవత్సరములో షోమ్రోను పతనము తర్వాత కష్టకాలములో ఆమోసు ప్రవక్త అనంతరము హోషేయ ప్రవక్త ఉత్తర రాజ్యములో విగ్రహారాధన గురించి, విశ్వాస
రాహిత్యము గురించి ప్రవచించినటువంటి వాడు అనేది. అంటే షోమ్రోన్ యొక్క పతనం 721 సంవత్సరము క్రీస్తు పూర్వము జరిగినటువంటిది. ఆ కాలంలో అది కష్టకాలము అంటారు. ఆ కష్టకాలంలో ఆమోస్ ప్రవక్త ప్రవచించాడు. ఆమోస్ ప్రవక్త అనంతరము హోషేయ ప్రవక్త ఉత్తర రాజ్యములో అంటాడు. ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము అంటాడు. ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము అంటే సొలొమోను మరణానంతరము ఇశ్రాయేలీలు 2 రాజ్యములుగా విడిపోయారు. సొలొమోను వరకు అందరు కూడా కలిసి ఉన్నారు. ఇశ్రాయేలీలు 12 గోత్రముల వారు అందరూ కూడా కలిసి ఉంటొచ్చారు. అయితే సొలొమోను మరణించిన తర్వాత యరొబాము యొక్క ప్రవేశము, యరొబాము ద్వారా ఇక్కడ చీలిపోయినాయి. 1 రాజుల గ్రంథం 12వ అధ్యాయము 17-20 వచనాల్లో అక్కడ చూస్తే 2 రాజ్యములుగా విడిపోయారు. షోమ్రోను రాజధానిగా చేసుకొని 10 గోత్రముల వారు, తర్వాత యెరూషలేమును రాజధానిగా చేసుకొని 2 గోత్రముల వారు, మరి ఆ విధంగా మరి ఈ 2 గోత్రముల వారు యూదా గోత్రము, 10 గోత్రముల వారు ఇశ్రాయేలీలు, 10 గోత్రముల వారు దక్షిణ రాజ్యము, తర్వాత 2 గోత్రముల వారు రాజ్యము, ఉత్తర రాజ్యము. ఆ విధంగా విడిపోయారు. ఆ దినాల్లో షోమ్రోను తర్వాత అట్లాగే యూదా కూడా పట్టబడింది. యెషూరీలు వచ్చి షోమ్రోను ముట్టడి వేసి ఏం చేశారు, వారిని కొనిపోయారు, వారిని తీసుకుని పోయారు. ఆ శ్రమకాలంలో, ఆ కష్టకాలంలో మరి హోషేయ ప్రవచిస్తూ వచ్చాడు. ఆనాటి ప్రజల గురించి హోషేయ ప్రవచిస్తూ వచ్చాడు. అక్కడ చూస్తే మరి ఎలా ఉంది అంటే అక్కడ విగ్రహారాధన కనబడుతూ ఉంది. విగ్రహారాధన అంటే విగ్రహాలకు పూజ చేయుట. విగ్రహాలకు పూజ చేయుట అనేది దేవుడు ఇష్టపడు. ఏ పాపానైనా ప్రభు క్షమిస్తాడు. ఎంత ఘోరమైన పాపం చేసినా కూడా క్షమాపణ ఉంది. కానీ అయితే మరి దేవుని విడిచి ఇతరమైన వాటిని ప్రేమించుట లేక పూజించుట అనేది దేవుడు ఇష్టపడు. విగ్రహారాధన అనేది మహా ఘోరమైనటువంటి పాపం. తర్వాత విశ్వాసంలో కూడా వారు సన్నగిలినటువంటి వారుగా ఉంటొచ్చారు. విశ్వాసము లేనివారుగా, విశ్వాస రాహిత్యం అంటే విశ్వాసము కూడా కోల్పోయినటువంటి వారుగా ఉన్నటువంటి సమయంలో ఆయన ప్రవచించాడు. హోషేయను గురించి మనం తెలుసుకుంటే హోషేయ ప్రవక్త ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకున్నాడు. ఎవరు చేసుకున్నాడు? వ్యభిచారిని. ఎవరు చెప్పారు ఆ మాట? దేవుడే చెప్పాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలకు తెలుసుకోవడానికి అది వేరే చాప్టర్, అది వేరే విధంగా ఉంది. కనుక ఒక వ్యభిచారిని మరి హోషేయ ప్రవక్త వివాహం చేసుకొని దేశ ప్రజలందరూ కూడా మరి విశ్వాస రాహిత్యాన్ని సాదృశ్య రూపముగా తెలియజేశాడు. వారి విశ్వాసములో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆ విధముగా వివాహం చేసుకొని ప్రజలకు చూపించాడు. తర్వాత దేవుడు తన ప్రజల పట్ల కృప చూపిస్తాడని, దేశం మళ్ళీ బాగుపడుతుందని ప్రవక్త ప్రకటించాడు అంటాడు. అంటే దేశము మరలా బాగుపడుతుంది అంటే అప్పటికి ఏమైంది? బాగుపడలే, నష్టపోయింది. దుఃఖ దినాలు అంటాడు. చెరలో ఉన్నటువంటి దినాలు. చెరలో ఉన్నారు. అష్షూరీయుల చెరలో వారు ఉంటూ వచ్చారు. మరి అలా ఉంటూ వచ్చినప్పుడు మరి ఎంతో దుఃఖకరమైనటువంటి పరిస్థితి. తిరిగి మంచి రోజులు వస్తాయా అనేటువంటి వారికి నిరీక్షణ లేనివారుగా ఉంటొచ్చారు.
మళ్ళీ తిరిగి మంచి రోజులు వస్తాయా అంటే మంచి రోజులు వస్తాయో రాదో అన్నటువంటి పరిస్థితి, నిరుత్సాహము, నిస్పృహ మరి కలిగినటువంటి స్థితిలో మరి హోషేయ ప్రజలకు ప్రవచించాడు. దేవుని యొక్క ప్రేమను గురించి, ప్రజల పట్ల కృప చూపిస్తాడని, దేశం మళ్ళీ బాగుపడుతుందని, దేశము మళ్ళీ బాగు చేస్తాడు అంటే ఒక నిరీక్షణ కలుగునట్లుగా హోషేయ ప్రజలకు తెలియజేశాడు. ఇక్కడ మనం 14 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 14 అధ్యాయాలు చూస్తే మొదటి అధ్యాయం నుంచి 3వ అధ్యాయము 5వ అధ్యాయం వరకు అక్కడ చూస్తే హోషేయ వివాహము మరియు కుటుంబము గురించి వ్రాయబడింది. తర్వాత 4వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు మనం చూస్తే ఇశ్రాయేల్ గురించిన సందేశం ఉంది, ఇశ్రాయేల్ గురించినటువంటి సందేశం ఉంది. తర్వాత 14వ అధ్యాయం నుంచి 1వ వచనం నుండి 9వ వచనం వరకు చూస్తే పశ్చాత్తాపము మరియు వాగ్దానం గురించిన సందేశము అనంది. మనం చదువుకున్న ఈ భాగము చూస్తే ఈ భాగంలో ఏం కనబడుతుంది అంటే పశ్చాత్తాపము. ఎందుకు పశ్చాత్తాపడ్డారు అంటే వారు ఎందుకు పశ్చాత్తాపము? వారు ఏం చేశారు? పాపము చేశారు. వారు చేసినటువంటి పాపము, ఇశ్రాయేలీలు చేసినటువంటి పాపము, ఇశ్రాయేలు చేసినటువంటి పాపము బట్టి వారికి ఆ శిక్ష వచ్చింది, ఆ చెర అనేది వచ్చింది. మరి షోమ్రోను పట్టబడింది. మనం చదువుకున్న భాగంలో చూస్తే 14వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి అంటాడు. పాపం చేత ఏమైంది? కూలిపోయినటువంటి వారుగా ఉన్నారు. అంటే ఇంకా లేవడానికి వీలు లేనటువంటి స్థితి వారికి కలిగింది, కూలిపోయినటువంటి స్థితి. పాపము చేత పాపం చేశారు. నేను చెప్పాను కదా, చాలాసార్లు చెప్తుంటాను, దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ప్రేమించడు. పాపిని ప్రేమిస్తాడు, మనమంటే ఇష్టమే, కానీ మనలో ఏదైనా పాపం ఉంటే దాన్ని ఆయన క్షమించడు. దానికి మనము పరిహారము పొందాలా, ప్రాయశ్చిత్తం అనేది పొందాలా. పాపానికి పరిహారము మనము పొందాలా, పాపానికి ప్రాయశ్చిత్తం పొందాలా. పరిహారం పొందడానికి ఆయన మనకు అవకాశం ఇస్తాడు, తరుణం ఇస్తాడు. వెంటనే కఠిన శిక్ష ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి, సామెతల గ్రంథంలో ఏం రాయబడింది? ఎన్ని మార్లు గద్దించినను. ఎన్ని మార్లు అంటే ఎన్నో మార్లు గద్దిస్తాడు. గద్దించినప్పుడు మనం ఏం చేయాలా? లోబడాల. అది మంచి మాట. గద్దించినప్పుడు లోబడాల, సరి చేసుకోవాలా. మన పితరులు అంతా కూడా చూస్తే దేవుడు ఎన్నో తరుణాలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? ఆ తరుణాన్ని సద్వినియోగం చేసుకుంటూ పాపం చేస్తూ వచ్చారు. పాపం చేసినప్పుడు ఆయన శిక్షించాడు. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే, న్యాయాధిపతుల గ్రంథంలో దగ్గరగా 13 పర్యాయాలు అనుకుంటాను, 13 పర్యాయాలు వారు దారి తప్పారు, మళ్ళీ వచ్చారు, అయా అని పశ్చాత్తాపడ్డారు. పశ్చాత్తాపడినప్పుడు ఆయన ఏం చేసేవాడు? వారిని కరుణించేవాడు, తిరిగి వారికి రక్షకులు ఏర్పాటు చేసేవారు. మళ్ళీ ఏం చేశారు? కొంతకాలమైనాక మళ్ళీ పాపం చేస్తారు. అట్లా పాపం చేస్తున్నప్పుడు, తిరిగి వారు పశ్చాత్తాపడుతున్నప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చాడు? వాత్సల్యత చూపుతూ వచ్చాడు. అది దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ గొప్ప ప్రేమ. ఆ ప్రేమను ఎవరు వర్ణించలేరు. తప్పు చేస్తే ఏం చేస్తాం? తప్పు చేసిన వారిని ఏం చేస్తాం? శిక్షిస్తాం. ఒకవేళ వాళ్ళు మళ్ళీ తిరిగి మన ఎద్దకు రావాలన్నా కూడా మనం ఇష్టపడం. అది అట్నే జ్ఞాపకం పెట్టుకుంటాం, దాన్ని అట్లే మనము జ్ఞాపకం పెట్టుకుంటాం. అయితే దేవుడు మనం చేసే పొరపాట్లన్నిటినీ ఆయన ఏం చేసేవాడంటే మర్చిపోయేటువంటి వాడు. మరి
వాళ్ళు చేసిన పాపం కొన్ని చూద్దాం మనం. మొట్టమొదట ఇశ్రాయేల్లో చేసినటువంటి పాపం చూస్తే కీర్తనలు 95, కీర్తనలు 95 కీర్తనలు 95వ అధ్యాయము 95వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుతాం. 8వ వచనం నుండి 11 వరకు చదువుతాం. కీర్తనలు 95. అరణ్యమందు మెరీబా యుద్ధ మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచు కొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరం వారి వలన నేను విసిగి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకొంటిని. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేయించండి. వారు చేసినటువంటి పాపం, ఎటువంటి పాపం చేశారు? వారు అరణ్యమందు మెరీబా యుద్ధ మీరు కఠినపరుచుకొని, మెరీబా యుద్ధ వారు ఏం చేశారు? కఠినపరుచుకున్నారు. సంఖ్యాకాండము 20వ అధ్యాయములో అక్కడ వ్రాయబడింది. సంఖ్యాకాండము 20వ అధ్యాయములో అక్కడ మెరీబా యుద్ధ వారు ఏం చేశారు? మెరీబా అంటే వివాదము అని. మెరీబా యుద్ధ ఏం చేశారు? ఆ ప్రాంతంలో వారు నీళ్ళు లేవు కనుక శనిగారు, గొనిగారు. చూడండి, సంఖ్యాకాండము 20వ అధ్యాయం, సంఖ్యాకాండము చదువు. సంఖ్యాకాండము 4 చదువుతాను, నేను తీసుకొని చదువుతాను. అమ్మ 2వ వచనం చదువు. మొదటి నుండి చదువు, బాగుంటుంది. మొదటి నుండి చదువు. రాగా పాతి పెట్టబడాను. పోగైరి కనుక ఇక్కడ అంతా మనం చదివితే 20వ అధ్యాయంలో మనం 13వ వచనం వరకు మనం చదివితే అక్కడ జరిగినటువంటి కార్యం, వారు ఎన్నో దారిలో ఎన్నో అద్భుతాలు చూస్తూ వచ్చారు. ఐగుప్తులో ఎన్నో గొప్ప కార్యాలు చూశారు, దేవుని కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు చూశారు. ఐగుప్తులో ఐగుప్తీలను దేవుడు ఏ విధంగా వారిని హింసించాడు, ఏ విధంగా వారికి బుద్ధి చెప్పాడు, ఎంత కఠినంగా శిక్షించాడు. ఇశ్రాయేలును ఎంత కఠినంగా వారు శిక్షించారో, తన ప్రజల పక్షములో వారు ఆ విధంగా చేసినందుకు ఆ ఐగుప్తీయులందరినీ తెగుళ్ళు అనేకమైన వాటితో ఏం చేశాడు? బాధించాడు, బాగా శిక్షించాడు. ఆయన్ని చూశారు. చూసి ఇప్పుడు అరణ్యంలో వస్తున్నారు, ఎర్ర సముద్రం దాటారు, అరణ్యంలో వస్తున్నారు, అన్నీ చూస్తూ ఉన్నారు. ఏది తక్కువైతే దానికి విసిగించడమే, ఏది తక్కువైతే దాన్ని బట్టి ఏం చేస్తూ వచ్చారు? శోధిస్తూ వచ్చారు. ఇక్కడ నీళ్లు లేవన్నారు.
నీళ్లు లేవు, ఇంకా ఏమంటారు, ఎంత కఠినమైన మాటలు మాట్లాడతారు. జనులు మోషేతో వాదిస్తూ ఉన్నారు. అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన యెడల ఎంత మేలు అయితే మేము మా పశువులను ఇక్కడ చనిపోనట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజంను మీరేలా తెచ్చితిరి? ఈ కాని చోటికి మేము తెచ్చుటకు, కాని చోటి అంట, అది కాని చోట దేవుడు వాగ్దానం చేసినటువంటి స్థలంలోనికి దేవుడు కొనిపోతున్నాడు. వాగ్దానం చేసిన స్థలంలోనికి కొనిపోతున్నారు. అయితే వాళ్ళు ఏమంటున్నారు? కాని చోటికి కానితోచి తెచ్చుటకు ఐగుప్తు నుండి మమ్మను ఏల రప్పించితిరి. ఈ స్థలంలో గింజలు లేవు, అంజరపులు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవు. అంటే దేవుడు ఎంతగా వారి ఎడల అద్భుతాలు చేసినప్పటికీ ఏదైనా వారి పరీక్ష కొరకై ఏదైనా కొన్ని కొరత వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? సనుగుతూ వచ్చారు, శోధిస్తూ వచ్చారు, ఆయనను బాధ పెడుతూ వచ్చారు, ఆయన దుఃఖపెడుతూ వచ్చారు. అయినప్పటికీ ఆయన ఏం చేశాడు? మోషే అహరోనులను ఏర్పాటు చేసుకొని వారికి ఆ బండను మీలో నుండి ఏం చేశాడు? కింది భాగం చదివితే ఆ బండలో నుండి ఏం చేశాడు? వారికి సమృద్ధి అయినటువంటి నీళ్ళు, దాదాపు 6 లక్షల మంది పైన ఉన్న వారందరూ ఒక బండలో నుండి నీరు వచ్చింది, ఒక బండలో నుండి నీరు వచ్చింది. వారి పశువులు సమృద్ధిగా తాగారు. అట్లా దేవుడు కోపిస్తూనే ఏం చేస్తూ వచ్చాడు? వాత్సల్యము చూపుతూ వచ్చాడు. ఇంకా వారు చేసిన కొన్ని పాపాలు మనం చూద్దాం. కీర్తనలు 106 14, 15. కీర్తనలు 106 14, 15 చదవండి. బహుగా ఆశించిరి, దేవుని శోధించిరి, అయినను క్షీణత కలుగజేసను. చదవండి. చాలు. ఇక్కడ ఏం రాయబడింది? చాలు. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఆయనను 106 కదా, 106 14 వచ్చిన అరణ్యంలో వారు బహుగా ఆశించారు, ఎక్కువగా ఆశించారు, దేవుని శోధించారు, అట్లా ఎక్కువగా ఆశించారు. దేవుని ఉద్దేశంలో ఎలా ఉంటుంది అంటే ఆయనకు తగినట్లుగా మనము నడుచుకోవాలి. అది ఆయనకు మించి ఏది కూడా మనం ఆశించకూడదు. దేవుడిస్తే మనం తీసుకోవాలి. అది దేవుడిస్తే మనము ఏం చేయాలా? తీసుకోవాలి. కానీ దేవుని కంటే ఎక్కువగా మనము ఆశించకూడదు. ఆశించారు. ఐగుప్తును జ్ఞాపకం చేసుకున్నారు. ఐగుప్తులోని కీరకాయలు, మాంసము, చేపలు అవి జ్ఞాపకానికి వచ్చి వాటితో కూడా ఏం చేశారు? శోధించారు, బాధ పెట్టారు. అయినప్పటికీ వాటన్నిటినీ ఆయన ఏం చేస్తూ వచ్చాడు? ఓర్చుకుంటూ వచ్చాడు. అట్లాగే ఆమోస్ గ్రంథంలో కూడా, ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము, ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయం, ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 25 వచనం, 26 వచనం.
క- కనుక ఓ ఇశ్రాయేలులారా, అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా అంటే అర్పించలేదని అర్థం. 40 సంవత్సరాలు దేవుని యొక్క సన్నిధి వారు అనుభవించారు, దేవుని కృపను చూస్తూ వచ్చారు, దేవుని ఎదురుండి వారు అనేకమైనవి పొందుతూ వచ్చారు. కానీ వాళ్ళు దేవునికంటూ ఏం అర్పించలే. దేవుడు కోరేది ఆ దినాల్లో దేవుడు ఏం కోరుతాడు? బలులు కోరేవాడు, దహన బలులు అవన్నీ కూడా కోరేవాడు. నోవహు కాలంలో నోవహు జలప్రలయం నుండి రక్షించబడిన తర్వాత శ్రేష్టమైనటువంటి వాటిని తీసి బల్లర్పించాడు. ఎంతో సంతోషించాడు, ఎంతో ఆగ్రహించాడు. వాటిని ఆయన ఏం చేశాడు? స్వీకరించాడు. అంటే ఈ బల్ల ద్వారా, ఈ నైవేద్యం ద్వారా దేవుడు ఎంతగానో సంతోషించేవాడు. ఈ 40 సంవత్సరములు దేవుడే అంటున్నాడు, ఈ 40 సంవత్సరములు మీరు ఏమైనా నాకు బలులు అర్పించారా? నైవేద్యం నాకు అర్పించితరా? మీరు ఏం చేశారు? మీరు మీ దేవత అయిన మెలకు గుడారమును మీరు పెట్టుకొనిన విగ్రహములను మీరు మోస్తూ వచ్చితిరి కదా అంటాడు. కనుక దేవునికి వారు బల్ల అర్పించలేదు, కానీ మెలకు అర్పించారు. ఇదెంతో ఏమిటి అంటే కోపగించుకునేటువంటి చాలా ఉన్నాయి. మనము వాటన్నిటిని మనం చూసుకుంటే చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగము, హోషేయ భాగంలో ఇక్కడ కూడా దేవుని యొక్క కృపను చూస్తున్నాం, దేవుని యొక్క ప్రేమను చూస్తూ ఉన్నాం. వీరిలో పశ్చాత్తాపం వచ్చింది. నేను చెప్పాను కదా, వారు ఎప్పుడు పశ్చాత్తాపడతారో అప్పుడు వాళ్ళు దేవుని కృపను పొందారు. వారి హృదయాన్ని కఠినపరుచుకున్నప్పుడు దేవుని శిక్ష పొందారు. అది మనం గ్రహించాల్సింది. ఈ దినాల్లో కూడా మనం దేవునికి ఎంత నమ్మకంగా మనం ఉంటామో, ఎంత ప్రీతికరమైనటువంటి సేవ చేస్తామో, ప్రీతికరమైనటువంటి ప్రజలుగా మనం జీవిస్తామో, దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనం జీవిస్తామో, అప్పుడు దేవుని కృపను పొందుతాం. దేవుడు మన పక్షంలో ఉంటాడు. దేవుడు మన పక్షంలో ఉండి ఏం చేస్తాడు? మనకు అన్ని రీతులుగా మనకు సహాయం చేస్తూ ఉంటాడు. ఎందుకు మనకు సహాయం రాలేదు? ఎందుకు రాలేదంటే మనం ఆలోచన చేసుకున్న క్వశ్చన్ మార్క్ ఉంటుంది. నేను ఎంతవరకు ప్రభుకి ఇష్టమైనటువంటి రీతిలో మనము జీవించాను. స్వార్థ మన నిర్వాహకు మనం ఎంతవరకు ప్రభు కొరకై జీవించాము, ఎంతవరకు ప్రభు కొరకై జీవించాము అనేది మనం కూడా ఏం చేయాలా? చెప్పండి, ఆలోచన చేసుకోవాలి. ఈ సమయంలో బాగా గుర్తుపెట్టుకోండి, మంచి టైం, నిద్ర వస్తుంది. నిద్ర వచ్చినప్పుడు పక్కుండే వాళ్ళు ఏం చేయాలా? చిన్నగా అట్లా, మళ్ళీ గట్టి కొట్టాకండి, మళ్ళీ చాలా చిన్నగా అట్లా అండి, ఒకరికొకరు మేల్కొల్చుకోవడం. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ఏదైనా మనం వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే శిక్షిస్తాడు. అయితే పశ్చాత్తాపడితే అయా పొరపాటు అని అంటే ఆయన యొక్క కనికరాన్ని మనం పొందుతాం. ఇక్కడ ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రజల్లో మార్పును చూశాడు. పశ్చాత్తాపము దేవుని యొక్క వాగ్దానాలతో కూడినటువంటి అధ్యాయం ఇది, 14వ అధ్యాయం. ఇక్కడ చూడండి, వాళ్ళు ఎలాగా పశ్చాత్తాపడుతున్నారు. ఏమంటున్నారు? ఇశ్రాయేలు, నీ పాపముల చేత నీ విసిగించేది కనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. అది ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు? మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించున్నాము, నీవు అంగీకరించదగినవి అవే మాకున్నవి అని చెప్తే
అశ్షూరీయుల చేత రక్షణ నొందగోరము. అప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు ఒప్పుకుంటున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? అశ్షూరీయుల చేత రక్షణ నొందగోరము. అంటే అశ్షూరీయులు ఎవరంటే దేవుని ప్రజలు కాదు, దేవునికి విరోధమైనటువంటి వారు, ఇశ్రాయేలు ప్రజలకు విరోధమైనటువంటి వారు. కనుక విరోధమైనటువంటి ప్రజల యొక్క, దేవునికి విరోధమైనటువంటి ప్రజల యొక్క ఆశ్రయం కూడా మనం కోరకూడదు. అదే మనకేదైనా అవసరం వస్తే ఎవరిని అడగాల? దేవుని అడగాల. మనకేదైనా అవసరం వస్తే దేవుని అడగాల. కానీ మనం ఏం చేస్తాం? చాలాసార్లు దేవుణ్ణి కాక దేవునికి విరోధమైన వారి దగ్గరికి వెళ్ళి మనము ఆశ్రయం కోరుతాం. అది దేవుడు ఇష్టపడ్డు. దేవునికి విరోధమైనటువంటి వారి దగ్గరికి పోయి మనం ఆశ్రయాన్ని కోరుతాం. అయితే దేవుడు కోరేది తన యుద్ధకే రావాలా. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? అశ్షూరీయుల చేత రక్షణ పొందగోరము, మేమికను దుఃఖములను గుర్రములను ఎక్కము. గుర్రం ఎక్కమంటే దాని అర్థం ఏమిటి? యుద్ధము చేయము, మేము యుద్ధము చేయము. మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. వాళ్ళు ఏమనుకునేవాళ్ళు? వారి చేతి పనులే ఏమిటి? దేవుడు అనుకునేవాళ్ళు. చేతి పనులే. ఆ చేయి ఇచ్చింది ఎవరు? దేవుడే. అట్లా అనుకోవడంలే. వారు చేతులతో చేసేటువంటి పని అది దేవుని పని అని వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళు. అంటే ఆ చేతులే దేవుడని. చూడండి, వాళ్ళు ఏమనుకునేవాళ్ళు? చేతులే దేవుళ్ళు అనుకునేటువంటి వాళ్ళు. చాలామంది మనం చూస్తుంటాం, కొన్ని పనులు దండం పెట్టుకుంటా అంటారు. అటన్నీ మనం చేయకూడదు. ఆ పనికి మనము ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఆ పని ఇచ్చినటువంటి దేవునికి మనము ఏం చేయాలా? ప్రాధాన్యత ఇవ్వాలి. కనుక ఇక్కడ వీళ్ళు మొట్టమొదట 3వ వచనంలో అశ్షూరీయుల చేత రక్షణ పొందగోరము, మేమికను గుర్రములను ఎక్కము. అదేవిధంగా మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే కదా. ఈ విధంగా వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. ముందు ప్రవక్త ఏమంటాడు? నీ దేవుడిన యెహోవా యొద్దకు తిరగండి. అది ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా వైపుకు తిరగండి. తర్వాత మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరగండి. మాటలు సిద్ధపరచుకోండి అంటే పశ్చాత్తాపమైనటువంటి మాటలు, పశ్చాత్తాపమైనటువంటి హృదయం కలిగి ఆయన వైపు మల్లుకొనండి. మీరు ఆయనతో చెప్పవలసింది ఏమనగా మా పాపములన్నిటినీ పరిహరింపుము. అది మా పాపములన్నిటినీ పరిహరించయ్యా అంటే అర్థం ఏంటి? చేసిన పాపాలు ఒప్పుకోవాలా, పశ్చాత్తాపముతో కూడిన మాటలు దేవుని సన్నిధిలో తెలియచేయాల. మేము ఎడ్లకు బదులు ఏమిస్తున్నాము? పెదవులు ఇస్తున్నాము. ఎడ్లు అంటే బలి అర్పించుట. మేము బలి అర్పించుట ఎడ్ల ద్వారా కాదు. కానీ అయితే మేము ఎలా చేస్తున్నాము? మా పెదవులతో నిన్ను ఏం చేస్తున్నాము? నిన్ను అడుగుతున్నాం. మా పెదవులు అర్పించేవి, బలులు అర్పించుట. ఎడ్లకు బదులు ఏమిటి? పెదాలు అంటే పెదాల్లోంచి ఏమొస్తాయి? దేవుని యొక్క మాటలు. ఎడ్లకు బదులుగా మేము పెదవులను అర్పించుడి అంటాడు. కనుక వారు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో 5వ వచనంలో మనం చూస్తే చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేనతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి చెందును, లెబానోను పర్వతము దాని వేళ్ళు తనునట్లు వారు తమ వేళ్ళు తనుదురు, అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. రాయంతా చూస్తే అంతా ఆశీర్వాదమే. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. చెట్టునకు మంచు ఉంటే
అది చెట్టు, దానికి ఎప్పుడు నీళ్ళు ఉంటే ఎలా ఉంటుంది, పచ్చగా ఉంటుంది. చెట్టునకు మంచు ఉంటే ఎట్లా చెట్టు అభివృద్ధి చెందుతుందో అట్లాగే నేను కూడా అతనికి ఉంటాను, మంచులాగా ఉంటాను. చూడండి, మంచులాగా నేను ఉంటాను అంటాడు. అట్లాగే తామర పుష్పము పెరుగున్నట్లు అతడు అభివృద్ధి నందును. లెబానోను పర్వతము దాని వేళ్ళు తనున్నట్లు వారు తమ వేళ్ళు తనదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. అతని నీడయందు నివసించువారు మరలివత్తురు. ధాన్యం వలె వారు తిరిగి మొలుతురు. ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. లెబానోను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళింతురు. కనుక ఇవన్నీ మనం చూస్తే అంత ఆశీర్వాదాలే, అంత సౌందర్యమే, అంత ఎదుగుదల, అంత అభివృద్ధి. ఆయా మరి వృక్షాలను పోలుస్తూ ఆ విధంగా ఇక్కడ చెప్పబడింది. చెట్టునకు మంచు ఉన్నట్లుగా లెబానోను వృక్షము, అట్లా అన్నీ కూడా వృక్షాలను చూపిస్తూ అక్కడ పోలుస్తూ అభివృద్ధి గురించి వ్రాయబడింది. తర్వాత 9వ వచనంలో జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు. ఎవరు వివేచిస్తారు? ఈ సత్యాన్ని ఎవరు తెలుసుకుంటారు? అది ఈ సత్యాన్ని ఎవరు తెలుసుకుంటారు? ఈ సత్యాన్ని ఎవరు గ్రహిస్తారు? జ్ఞానులే. అది జ్ఞానం గలవారు, జ్ఞానం లేని వారు ఉన్నారు. చూడండి, జ్ఞానం గలవారు అంటే మనం చాలాసార్లు విన్నాం. జ్ఞానం గలవారు ఎవరు? జ్ఞానం లేని వారు ఎవరు? అది కూడా ఉంది, కరెక్టే. ఇంకొక మాట చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయము మొదటి నుండి చూద్దాం. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుంది. శరీర సంబంధమైన మనుషులేనియు క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడాల్సి వచ్చాను. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతుంది, కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకాను శరీర సంబంధులైన వలన ఇప్పుడు మీరు బలహీనైనారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకునేవారు కారా? తర్వాత ఇక్కడ 20వ వచనం, జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొను, జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభు తెలియను అని వ్రాయడు. కాబట్టి ఎవడును మనుష్యుల యందు అక్షేపకూడదు. తర్వాత సమస్తమును వీవి, పౌలైనను, అపోల్లో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైన, మరణమైనను, ప్రస్తుతమందును అయినను, రాబోను అయినను సమస్తమును మీవే. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో 3వ అధ్యాయం పైన వ్రాయబడింది. ఇదంతా కూడా శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు. శరీర సంబంధులు ఎవరు అంటే జ్ఞానము లేనివారు. ఆత్మ సంబంధులు అంటే ఆత్మానుసారులైనటువంటి వారు. జ్ఞానులు ఎవరంటే ఆత్మ సంబంధించినటువంటి వారు. మరి ఆత్మ సంబంధించినటువంటి వారు ఏమవుతారు? గ్రహిస్తారు, విషయాలన్నీ కూడా తెలుసుకుంటారు. ఆత్మ సంబంధించినటువంటి వారు అన్ని విషయాలు కూడా గ్రహిస్తారు. గ్రహింపు అనేది కూడా అవసరం మనకు. గ్రహింపు అనేది అవసరం. లోక జ్ఞానం ఉంది, తర్వాత ఇంకొక ఏ జ్ఞానం ఉంది? లోక జ్ఞానం ఉంది, దైవికమైనటువంటి జ్ఞానం ఉంది. దేవునింటిలోనే దైవికమైన జ్ఞానం గలవారు ఉన్నారు, తర్వాత లోక జ్ఞానము కలిగినటువంటి వారు ఉన్నారు. ఇక్కడ రాయబడింది 3వ వచనంలో, మీలో అసూయయు కలహములను ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచున్న వారుగా కనబడుతున్నారు. ఇంకా మీలో కనబడుతున్నాయి, శరీర బలహీనతలు కనబడుతున్నాయి. కనుక మీరు జ్ఞానులుగా కనబడడం లేదు. జ్ఞానులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. అది జ్ఞానులతో మాట్లాడినట్లు నేను మీతో
మాట్లాడాలి. శరీర సంబంధులు ఇంకా పసిపిల్లలే. అది పసిపిల్లలకు ఏం జ్ఞానం ఉంటుంది? వారికి సరైన వివేచన ఉండదు. అయితే వయసు వచ్చిన వారికి ఏముంటుంది? వివేచన ఉంటుంది, జ్ఞానము అనేది ఉంటుంది. వారు ఆత్మ సంబంధించినటువంటి వారు. వివేచన, మంచి చెడులను వివేచించేటువంటి జ్ఞానము కలవారు. కనుక మనము హోషేయ గ్రంథంలో మనం చదువుకున్నట్లుగా వారిలో పశ్చాత్తాపం వచ్చింది, తెలుసుకున్నారు. దేవుడు వారికి జ్ఞానం ఇచ్చాడు. అది దేవుడు వారికి జ్ఞానం ఇచ్చాడు. తమ పొరపాటు తాము గ్రహించారు. అవును, ఈ శిక్ష ఎందుకు వచ్చింది? ఈ దాసత్వం ఎందుకు వచ్చింది? ఈ శ్రమ ఎందుకు వచ్చింది? ఈ బాధ ఎందుకు వచ్చింది? ఈ కష్టం ఎందుకు వచ్చింది? అయ్యో, మేము చేసినటువంటి పొరపాటే కదా. కనుక ఇప్పుడు మీరు ఆయన వైపు మల్లుకోండి. అది ఆయన వైపు మల్లుకోండి అంటే అర్థం ఏంటి? మీరు సాతాను వైపు మల్లుకొని ఉన్నారు. సాతాను వైపు మల్లుకొని ఉన్నారు కనుక సాతాను వైపు విడిచి దేవుని వైపు మల్లుకోండి. మీ ప్రాచీన స్వభావము విడిచిపెట్టండి. మీ శరీర సంబంధించినటువంటి స్వభావము విడిచిపెట్టండి. దేవుని వైపు మల్లుకోండి. ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలా? ప్రభువా, మా దోషములను పరిహరించుము. అది వారు ఎలా ఉన్నారు? పాపము చేత కృంగినటువంటి స్థితి. పాపం మనల్ని ఏం చేస్తుంది? కృంగజేస్తుంది. పాపం మనల్ని ఏం చేస్తుంది? కృంగజేస్తుంది. అయితే ఆ కృంగిపోయిన స్థితిలో నుండి తిరిగి వారు లేవనెత్తబడడానికి పశ్చాత్తాపం. వారు పశ్చాత్తాపడ్డారు, తిరిగి ప్రభు యొక్క కృపను పొందారు. ఇప్పుడు మనం కూడా ప్రార్థన చేయకముందు మనం కూడా కొద్ది నిమిషాలు మనం పశ్చాత్తాపడదాం. వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? 3 విషయాలు చేశారు. అశ్షూరీయుల యొక్క రక్షణ కోరలేదు. తర్వాత రెండవది, గుర్రములను ఎక్కలేదు, అంటే యుద్ధము చేయలేదు. వాళ్ళ చేతి పనులను బట్టి ఆ చేతి పనులే దేవుడని వారు అనలేదు. ఈ 3 విషయాలు వాళ్ళు. అశ్షూరీయులు అంటే దేవునికి విరోధమైనటువంటి వారు. విరోధుల యొక్క రక్షణ కోరలే. విరోధులను ఆశ్రయించము. అది దాని అర్థం ఏంటంటే ఇంకా శత్రువును మేము ఆశ్రయించము, శత్రువు యొక్క రక్షణ కోరము, మేము ఆ విగ్రహాలను మేము పూజించము, వాటికి నైవేద్యము బలులు అర్పించము. నీ వైపు మేము మల్లుకుంటున్నాము. ఇక ఎన్నటికీ మేము యుద్ధము చేయము, గుర్రాలను ఆశ్రయించు, గుర్రాలను ఎక్కము. అంటే దాని అర్థం ఏమిటి? యుద్ధములు చేయము. తర్వాత మా చేతి పనులు బట్టి, మా చేతి పనులే దేవుడని మేము చెప్పము. నీవే మా తండ్రివి. అది అట్లా అన్నారు. వాళ్ళు ఏమన్నారు? ఆ మాట చూడండి, ఒక్కటి చూసుకుందాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయములు 3వ వచనం. మా చేతి పనితో మీరే మాకు దేవుడని మేమికను మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే. అది ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి లేని వాడి ఎడల అంటే దేవుని ప్రజల ఎడల ఆయన వాత్సల్యము చూపువాడవు నీవే. అది కనుక మన దేవుడు వాత్సల్యం చూపుతాడు. మన పొరపాట్లన్నింటినీ ఏం చేస్తాడు? ఆయన క్షమిస్తాడు. క్షమించేటువంటి మనస్సు గలవాడు, క్షమించే మనస్సు గలవాడు. మనం ఏదైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటు అనేది అట్లే నిలిచి ఉండకూడదు. దానికి వెంటనే మనం పరిహారాన్ని పొందినప్పుడు అది మనలో నుండి తొలగిపోతుంది, అది తీసివేయబడుతుంది. అట్లాగే ఉంటే అదేమవుతుంది? పెద్ద మానైపోతుంది. చిన్న మొక్క, ఆ చిన్న మొక్క అని అట్లాగే ఉంటే ఏమవుతుంది? కొన్ని రోజులకు మానైపోతుంది. మానైపోయినాక ఏం చేయలేం. మొక్కగా ఉన్నప్పుడే ఏం చేయాలా? తుంచేయాలా. మొక్కగా ఉన్నప్పుడే అది వేళ్ళతో కూడా పెకిలించవచ్చు, వేళ్ళతో కూడా ఏం చేయొచ్చు? పెకిలించవచ్చు. అలాగూ మనము ప్రార్థన చేస్తాం. ఇప్పుడు కొంతమంది ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థన చేయండి, వీలైనంత వరకు ప్రార్థన చేయండి. అంశాల కొరకు ప్రార్థన చేయొద్దండి. మనం ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం,
మన పితరులు ఒప్పుకున్నారు, వారు పశ్చాత్తాపడ్డారు. అట్లాగే దేవుని వాత్సల్యతను వారు పొందారు. అట్లాగే మనము కూడా ఒప్పుకుందాం, ఎడ్లకు బదులుగా మా పెదవులు కనుక దేవుని మాటలు సిద్ధపరచుకొని పశ్చాత్తాప హృదయముతో దీన మనస్సుతో ప్రభు దగ్గర మనం ఒప్పుకుందాం, ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన తర్వాత మరి తిరిగి అంశాన్ని గురించి మనము ప్రార్థన చేస్తాం. చేయండి, ప్రార్థన చేయండి.